నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన అంశంపై కూడా నిన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నారు. అన్న నమస్తే. ఇట్లా సార్ గ్రూప్ 1 అంశం మీద నిన్న కవిత గారు దాదాపు 2 రోజుల నుండి ఇదే కార్యక్రమంగా చేస్తూ ఉన్నారు. గన్ పార్క్ దగ్గర మాట్లాడుతున్నారు. అదే నిన్న రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెడతా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఏముంటుంది, ముందేమో వాళ్ళ అన్న మాట్లాడిండు, తర్వాత వాళ్ళ బావ మాట్లాడిండు, తర్వాత ఉద్యోగాలు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాక చెంపపైన చెప్పుతోటి కొట్టినట్టు అయినాక నోరు మూసుకుండ్రు. తిని రోజు వాళ్ళ ఇంట్లోకి రాణిస్తలేరు కాబట్టి బయటికి వచ్చి నిరుద్యోగులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం కవిత గారు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా కవిత గారు వారి యొక్క ప్రెస్ మీట్లో నిరుద్యోగులను ఉద్దేశించి కానీ దాని తర్వాత నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు నిజామాబాద్ వారి పార్లమెంట్ పరిధిలో ఏ రోజు కూడా ఎవరిని కలిసి వెళ్ళి వాళ్ళని కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఏ రోజు కూడా వారికి అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు. నిరుద్యోగులు వారికి విన్నపాలు ఏదైతే ఇవ్వనీకి రిప్రజెంటేషన్స్ ఇవ్వనీకి వెళ్తే కూడా గంటల తరబడి వారి ఇంటి బయట నిలబడి ఆ టైం ఇవ్వకుంటే ఎలగొట్టిన పరిస్థితులు కూడా ఆ రోజు మేము చూడడం జరిగింది. ఈరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్గా బయటకు వచ్చి గ్రూప్ 1 విషయము న్యాయస్థానంలో ఏదైతే చెప్పిన విధంగానే దానికి సంబంధించిన ప్రొసీజర్ జరుగుతుంది. అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా కొంతమంది కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలతోటి కలిసి నిరుద్యోగులని రెచ్చగొట్టే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ హయాంలో పేపర్లు ఎట్లా లీక్ అయినాయి, మరి వాళ్ళ అన్న ఎంత తిన్నాడు, వాళ్ళ అన్నకు సంబంధించిన వ్యక్తులు ఎంత తిన్నారో ఎవిడెన్సెస్ బయట పెట్టి వాళ్ళని లోపలేసే ప్రయత్నం చేస్తే 10 ఏళ్ళు నిరుద్యోగులకు మోసం చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు బడుగు బలైన వర్గాలకి, నిరుపేద విద్యార్థులకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు బయటికి వచ్చి ఒక ఆవేదనతోటి, బాధతోటి చెప్తే సిస్టమ్ ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా నియామకాలు చేపడితే ఆ నియామకాల పైన కూడా ఈరోజు కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఎంత విజ్ఞత లేకుండా, ఆలోచన లేకుండా ఆ కవిత గారు మాట్లాడుతుర్రో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది. నిరుద్యోగులు కూడా కవిత గారి గురించి వాళ్ళందరూ కూడా తెలుసు. వారు బహుశా ఈరోజు గతాన్ని మర్చిపోయి పాపం కొంతమంది వారి వెంట వెళ్తారు. ఇదే నిరుద్యోగులు కవిత గారిని కలవనీకి వెళ్తే ఆ రోజు ఇదే యోయో టీవీ కవిత గారి ఇంటి బయట పొద్దున 10 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటలకు కూడా కవిత గారు సమయం ఇవ్వకపోతే 6 గంటలకి నిరుద్యోగులు బయట ఇదే మీ ఛానల్లోనే ఆ రోజు నిరుద్యోగులు మాట్లాడడం జరిగింది. అసొంటి ఒక వ్యక్తి ఈరోజు బయటికి వచ్చి నిరుద్యోగుల గురించి వంటవారపు ప్రెస్ క్లబ్లో మాట్లాడుతుందంటే తన కుర్చీ కోసము, తన రాజకీయ లబ్ధి కోసము మిమ్మల్ని రెచ్చగొట్టి వాడుకునే ప్రయత్నం చేస్తుంది. దయచేసి మీరు తన మాటల్లో పడకండి. అతి త్వరలో నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. మీ ఎగ్జామినేషన్స్కి మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అవ్వక మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చినాక మాకు సమయం దొరకలేదనే ఒక పరిస్థితి రాకూడదు. కాబట్టి మీ ద్వారా నిరుద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఎగ్జామినేషన్స్కి మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదైతే నోటిఫికేషన్ రాగానే మీరు ఎగ్జామ్స్ కొట్టి మీరు కుటుంబ సభ్యులతోటి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజాప్రభుత్వం కోరుకుంటుంది. ఇటువంటి దొంగల మాటలు అసలు నమ్మకండి అని చెప్పి నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తుంది. త్వరలో కాకుండా మాకు టైం అనేది చెప్తే మేము దాన్ని బట్టి ప్రిపేర్ అవుతాం. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అదేవిధంగా నిన్న కూడా మాట్లాడుతారు, కేవలం ఎన్నికల కోసమే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేది ప్రధానంగా వాదన వాళ్ళ సైడ్ నుండి. ఏం చెప్తారు? నిజంగా మరి ఏమైనా క్లారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉంది? అన్ని చాలా పెండింగ్లో ఉన్నాయి పోస్టులు కావచ్చు. మీరు గతంలో చెప్పినట్టు కూడా దానిపై ఒక కమిటీ వేసి చేస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి మరి దానిపై ఏమైనా స్పష్టత వస్తుంది? ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి ఆర్టీసీలో, ఇతర డిపార్ట్మెంట్స్లో, హెల్త్ సెక్టార్లో ఏ దానికి ఆ దానికి నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. దానితో పాటు ఇతర ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కూడా దానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలు కానీ అవన్నిటిని కూడా ఆ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇది ఒక ప్రొసీజర్. ప్రొసీజర్ పరంగా ప్రతి ఒక్కటి ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అయిపోయాక మళ్ళీ టీజీపీఎస్సీ పరిధిలో కొత్త గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అన్నీ వస్తూనే ఉంటుంది. మరి సిలబస్ సంబంధించి సిలబస్ చేంజ్ అవుతుందా, నెక్స్ట్ ఇయర్కి చేంజ్ అవుతుందా, టీజీపీఎస్సీ విల్ టేక్ ఏ డెసిషన్ ఆన్ ఇట్. ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ప్రభుత్వం ఇస్తూనే ఉంది. రోజు చూసినా కూడా ఈ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి నడుస్తూనే ఉంది అన్ని డిపార్ట్మెంట్స్లలో. దానికి సంబంధించి వస్తున్నా కూడా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు ఏంటంటే రాకూడదు, ఆపాలని చెప్పి కొంతమంది దీన్ని తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తారు. సరే, జాబ్ క్యాలెండర్ సంబంధించి దాంట్లో కొన్ని ఇష్యూస్, ఇవన్నీ నోటిఫికేషన్స్ పెండింగ్ అవడం వల్ల, కోర్టు కేసు పడడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. అండ్ డేట్స్ ఏవైతున్నాయో ప్రొసీజర్ ప్రకారంగా అవన్నిటినీ కూడా చేసి అతి త్వరలో నేను చెప్తున్నా ఈ అకాడమిక్ ఎండింగ్ లోపలనే, అంటే ఇయర్ ఎండింగ్ లోపలనే 100% వాటన్నిటిపైన కూడా సంపూర్ణ స్పష్టత నిరుద్యోగులకు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నిరుద్యోగులు అడగమని చెప్పారు. ఇంకోటి సోషల్ మీడియాలో కూడా అంటే లేకపోతే వార్త వస్తుంది, వార్త ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ రాబోతుంది రాబోయే రోజులు అంటూ కూడా 17,000 పైన పోస్టులు రాబోతున్నాయని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. ఏం దానిపైన క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు? ఏ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు అఫీషియల్గా ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ ఈ మధ్యలోనే ఒక చోట రిలీజ్ చేయడం జరిగింది. సో ఖాళీలు ఉన్నాయంటే 100% నోటిఫికేషన్
వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే క్రమంలో ఇటువంటి విషయాలలో మనం పడి లాస్ట్ టైం మనం చూసినాం గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్, డిఎస్సి పోస్ట్పోన్మెంట్ చేయండి, మాకు చదువుకోనికి సమయము సరిపోలేదు అని. మళ్ళీ మనం ఈ మాటలలో పడి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినాక మాకు టైం ఇవ్వలేదు అనే ఒక పరిస్థితిని రాకూడదనే ఉద్దేశంతో నేను నిరుద్యోగులకి ఇంత స్పష్టంగా నేను మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది.